సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఈ మధ్యకాలంలో కొంతమంది మనుషుల గురించి చెప్పుకోవాలంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకాలు ఎక్కువైపోయారు. అంటే రీసెంట్గా ఈ రోజే జరిగిన ఒక సంఘటన దానికి ఉదాహరణ, ఒక వ్యాపారి ఇంట్లో డ్రైవర్గా పనిచేసే అతను వ్యాపారి భార్యని ట్రాప్ చేసి ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. అంటే మనీ కోసం అనుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, ఆయన విడాకులు ఇమ్మని భార్యకి, ఆ విడాకులు ఇచ్చేసి ఆవిడ నాతో పంపమని, లేదంటే ఆ ఫోటోలు వీడియోలు పోర్న్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తా. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా ఆ వ్యాపారి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అసలు ఈ తరహా మైండ్ సెట్ అనేది వీళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళని పెంచి పోషించే యజమానుల పట్లే ఇలా వీళ్ళు మారడం ఎట్లా, ఎందుకు? ఇలాంటి వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అసలు? ఇది కూడా ఇంకొక బర్నింగ్ ఇష్యూ మేడం సొసైటీలో. జనాలందరికీ కూడా ఇది ఎట్లా ట్యాకిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున కూడా ఒక బిజినెస్ డీల్ మాట్లాడాము. ఏంటంటే 2 వెహికల్స్ ఉన్నాయి, ఇద్దరు డ్రైవర్ మంచి వాళ్ళు ఉంటే రన్ చేద్దామని. కాకపోతే మంచి డ్రైవర్ ఎక్కడ దొరకాలి? మంచి డ్రైవర్. దాంతోపాటు మాకు కొద్దిగా బెనిఫిట్ రావాలి, వాళ్ళకి రావాలి, కానీ అట్లా దొరకడం కష్టం, మంచి వాళ్ళు దొరకడం కష్టం. సో ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు, ఇందాక మీరు అన్నట్టు ఓనర్ దగ్గర డ్రైవర్, వీడు ఏది చదువుకోలేదు, ఐఎమ్ సారీ, నో ప్రాబ్లం, ఎస్ ఒక స్కిల్ ఉంది, మనము డ్రైవర్ నడిపించడం మనం నడిపించలేము, ఆ స్కిల్ మనం ఒప్పుకోవాలి కొన్ని, రైట్? కంటిన్యూస్గా నడిపించగలడు, ఒక రోజు 2 రోజులు కూడా నిద్రపోకుండా నడిపించగలడు, మాట్లాడుతూ నడిపించగలడు, పాటలు పెడుతూ నడిపించగలడు, ఏమన్నా అయినా కూడా వాడు రిపేర్ చేయగలడు. మీరు నేను చేయలేము, నేను ఎవరో మళ్ళీ ఫోన్ చేయాలి ఎక్కడికో, అంతే కదా. నేను బయటికి వెళ్ళాలంటే 1,000,000 ఆలోచిస్తా, ఎవరు దారిలో ఎవరైనా ఉంటారా, మరి వరంగల్ దారిలో ఎవరైనా ఉంటారా, మరి ఏమన్నా నాకు ప్రాబ్లం వస్తే అని. అదే డ్రైవర్ స్కిల్ ఏంటిది మేడం? పర్ఫెక్ట్ డ్రైవింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో వాడికి మెకానికల్ స్కిల్ కూడా ఉంటుంది. బండి ఆగిపోతే మొత్తం తెలుస్తుంది వాళ్ళకి, టక్కున చూసి పక్కన ఆపేసి మొత్తం చేసేస్తాడు, మ్యాక్సిమం చేస్తాడు. అంటే నల్లెస్ ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ. గరాజ్కి వెళ్ళాల్సిన విషయం అయితేనే అప్పుడు అంటాడు, సార్ దగ్గరలో మనం గరాజ్కి వెళ్ళాలి, అప్పుడు నేను చేస్తాను. చదువుకోనప్పుడు, వేరే ఉద్యోగం లేనప్పుడు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు, మీరు ఇందాక మంచి మాట అన్నారు, ఉద్యోగం ఇచ్చాడు అన్నం పెట్టినట్టే, ఉద్యోగం ఇచ్చినట్టే అన్నం పెట్టినట్టే నీకు నీ ఫ్యామిలీకి. ఎవరూ ఇవ్వలేదు, ఆయన కూడా ఇచ్చిండు. ఇచ్చినప్పుడు నువ్వు కొద్దిగా ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞత భావం ఉండాలి. ఎస్ సార్, నువ్వు ఆ కార్లో ఎంతోమంది నమ్మి పంపిస్తారు, ఇంకోటి నమ్మకం పోతుంది. ఎందుకు పోతుందో అంటే షార్ట్ టర్మ్ గోల్స్ వైపు ఎక్కువ వెళ్తున్నారు. తొందరగా రిచ్ అయిపోవాలి, తొందరగా ఆనందం రావాలి, అంత తొందరగా ఏముండదు. ఈజీ కమ్ ఈజీ గో అంటాం, ఉండదు. అది అయిపోయి మీరు ఇదొకటే కేసు కాదు, ఎన్ని కేసులు తీసుకున్నా అట్లనే అయిపోయి వెళ్తున్నాయి. సో దీని కేసుని తీసుకుంటే మాత్రం గ్రాటిట్యూడ్ అనేది వాడికి ఎవరు చెప్పట్లే, వాడికి అర్థం కావట్లేదు. ఇంకొకటి ఐఎమ్ సారీ టు సే, ఇది ఎప్పుడు మాట్లాడతాను, సొసైటీలో ఏముంటుంది, రిచ్ ఈజ్ బికమింగ్ రిచా, పోర్ ఈజ్ బికమింగ్ పోరర్ అంటాడు. చాలామంది డబ్బు లేని వాళ్ళు, మన డబ్బు ఉన్న వాళ్ళని చూసి కొద్దిగా అనుకుంటాం, ఆయనకు చూడు డబ్బు వస్తుందో, నాకు రావట్లే అంటే. ఇది నేను కొద్ది వరకు ఒప్పుకోను, ఎందుకంటే అన్ని కేసులు మనం చూడలేదు. ఎందుకు అంటే మనము వెనక్కి వెళ్ళి చూసుకుంటే కూడా వీ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ హూ హ్యావ్ స్టార్టెడ్ విత్ 0 అండ్ దే హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. ఓ ఇల్లు కొనుక్కున్నాడు, బైక్ కొన్నాడు, మళ్ళీ కారు కూడా కొనుండొచ్చు, ఇప్పుడు చిన్న ఫామ్ హౌస్ కొంటుండొచ్చు, బట్ 0 నుండి మన ముందే ఉన్నాడు కదా. సరే, అంబానీ స్టోరీ మనకు అవసరం లే, వాళ్ళ తాతలు అప్పటి నుండే వచ్చింది, మనం ఆయనతో కంపేర్ చేయొద్దు, అంతే కదా, చేయకూడదు కూడా, అంతే కదా. వాళ్ళతో కాదు, మన చుట్టూకున్న వాళ్ళు 0 నుండి ఎవరు వచ్చారు. నిన్న యూపీఎస్సీ రిజల్ట్ వస్తే కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ అయింది, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఎస్ సార్, హెడ్స్ ఆఫ్ ఎన్నిసార్లు కొట్టినా తక్కువే. ఆయన గురించి చాలా ఇంటర్వ్యూలు కూడా అయినాయి, ఇన్సల్ట్ చేసిర్రంట. నీ ముఖమా, నువ్వా ఐపీఎస్ అవుతావా, ఫస్ట్ డ్యూటీ సరిగ్గా చేయి, నువ్వు నీళ్ళు తీసుకురా, ఇన్సల్ట్ చేయడానికి నీళ్ళు తీసుకురా, నువ్వు చాయ్ తీసుకురా, కాఫీ తీసుకురా అని డిస్టర్బ్ చేయడం ఆయన చేసిండు కదా. ఆ ఫోటో చూసా, చాలా బాగుంది. ఆ కానిస్టేబుల్ ఫోటో వేరే ఉంది, ఇది వేరే ఉంది, హెయిర్ స్టైల్, అది గాగుల్స్ అన్నీ వేరే ఉన్నాయి. అసలు మనం వీళ్ళు సేమ్ అనుకోం, అస్సలు అనుకోం మనం. ఆ లుక్కే మొత్తం వేరే ఉన్నాడు. కాబట్టి ఎవరు షార్ట్ కట్ అనుకోవద్దు, ఉండదు. సరే నేను బీదోని కదా సార్, మరి ఎట్లా తొందరగా కాదు, యూ డిసైడ్ అ స్టెప్, అ ప్రాసెస్, అంతే కదా. ఏది కొనాలని ప్రాసెస్ చేసుకో. చాలా మిడిల్ క్లాస్లో చూసిన నేను, ప్రతిదానికి వాళ్ళు చిట్టీలు వేస్తుంటారు, క్యాల్కులేటర్. అంటే ఈ బర్త్డేకి 1 ఇయర్ కంటే చిట్టి వేసి పెట్టుకుంటాడు, అది చేస్తాడు, మళ్ళీ అది అయిపోగానే నెక్స్ట్ బర్త్డేకి మళ్ళీ చిట్టి వేస్తున్నాడు. ప్లాన్కి ఉన్నారు కదా మరి వాళ్ళు దొంగతనం ఎందుకు చేయట్లే?
నేను చాలా చూసిన, వీళ్ళు ఇంత ఖర్చు ఎట్లా పెట్టినారు అంటే, మొన్న 2 కూడా చూసినాం మేము, ఇంట్లో డిస్కషన్ అయింది. వీళ్ళు చూడండి ఇంత ఖర్చు పెట్టారు అని అంటే, అది వాళ్ళ ఇష్టం, మనకెందుకు అని నేను. వాళ్ళు సంపాదించి దాచి పెట్టుకున్నారా లేకపోతే చిట్టి వేసుకున్నారా, కానీ ఒక పార్టీ ఇట్లా చేద్దాం అనుకుని మనం అనడానికి లేదు, అది ఎవరిష్టం ఆలది. బట్ ఒకటే చెప్పొచ్చు, యాజ్ ఎ వెల్ విషర్, యాజ్ ఎ సోషల్ ఇంజనీర్, ప్లే అకార్డింగ్ టు యువర్ బడ్జెట్, యువర్ పాకెట్స్, డోంట్ గెట్ ఇన్ టు ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఉన్నప్పుడు వస్తారు, మీ దగ్గర లేనప్పుడు ఎవ్వరు హెల్ప్ చేయరు. సాధ్యమైనంత వరకు ఇంకోటి హెల్ప్ లేకుండా బతకడానికి ట్రై చేస్తేనే బెస్ట్ లైఫ్. నాకున్నారు 10 మంది ఇస్తారు అంటే పొరపాటున వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఏమైందండి పరిస్థితి. సో ఇక్కడ ఈ డ్రైవర్ని తీసుకుంటే ఉద్యోగం దొరికింది, కొద్దిగా ఫైనాన్షియల్ మంత్రా నేర్చుకొని సేవింగ్ తెలుసుకొని సేవింగ్ చేస్తున్నారండి. బిజినెస్ మ్యాన్ అంటే వాడు రాత్రి పగలు ఎక్కడో పోతుండొచ్చు, అక్కడ అవకాశం దొరికింది, సార్ లేడు, వాడు ఏదో ట్రిప్ ఉంటుంది, ఎక్కడో పోతాడు, గుజరాత్ రాష్ట్రం పోతాడు, తిండి తిప్పలు ఉండడు, ఏమో తింటాడు వస్తాడు. నీకు తప్పడు ఆలోచన వచ్చింది, నంబర్ 1. రెండోది నీ సర్కిల్ కూడా ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ ఫర్ మై కమెంట్. ఇప్పుడు ఎంత సంపాదించకపోయినా సాయంత్రం పార్టీ చేయడము లక్ష్యం. ఇండియా పాకిస్తాన్ ఎక్కడ పోయినా పర్వాలేదు, ఇండియా చైనా ఎక్కడ పోయినా పర్వాలేదు, సాయంత్రం పార్టీ చేయడమే. చేస్తే కూడా నాకు తప్పలేదు. మళ్ళీ మీరు అనొచ్చు అదేంటి ఎంజాయ్ చేయొద్దంటారా అని. ఎంజాయ్ చేయండి, బట్ యూ షుడ్ హ్యావ్ అ ప్లాన్ ఫర్ యువర్ మనీ. ఎంత వస్తుంది, నీ ఖర్చు ఏంటి, నీ ఎంజాయ్మెంట్ దేనికి, దీని దేనికి చేస్తే నేను ఎవ్వరేమన్నారు, ఇంట్లో కూడా అన్నారు. ఎన్నో ఫ్యామిలీస్ చూసాము, వచ్చిన డబ్బంతా బార్లో వెళ్ళిపోతుంది. ఐ ఇంటరాక్టెడ్ విత్ ఫ్యామిలీస్, అక్కడ జైల్లో కానీ బయట కానీ, ఏమి ఇవ్వట్లేదండి ఈయన ఇంట్లో అంటే, నీకు ఫ్యామిలీ ఉన్నా కూడా మరి వాళ్ళకు కూడా కొద్దిగా పెట్టేయచ్చు కదా. నీ 100 రూపాయల్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇది నా పార్టీ డబ్బే, నన్ను ఏం అడగకండి అంటే ఎవరేమంటారండి? ఎవరు అన్నారు. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎంజాయ్మెంట్. ఈ ఎంజాయ్మెంట్లో కూడా మళ్ళీ మనకు ఎంతవరకు ఎంజాయ్ చేయాలో తెలియదు. సారీ, ఈ గ్రూప్లో ఏమవుతుంది, ఈ గ్రూప్లో అరే నువ్వు ఫలానా దగ్గర పనిచేస్తున్నావు కదా, అంత పెద్ద ఇల్లు కదా, యాక్సెస్ ఉంది కదా ఇంట్లో, 2 ఏళ్ళు పనిచేస్తే వాడికి నమ్మకం ఎక్కువ మేడం, వాడు ఇల్లంతా తిరగచ్చు. అవునా కదా? ఆ మేడమే అనొచ్చు, అక్కడ నా నెక్లెస్ తెచ్చివా, అక్కడ క్యాష్ ఉంది 1,00,000 రూపాయలు మంచం కింద ఉందంటే, ఓహో మంచం కింద పెడతారా వీళ్ళు, అది పెట్టి బ్యాంక్లో కట్టిరా అన్నాడు. ఎస్. ఇంకొకటి మేడం, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, స్వతహాగా ఎవరికి పిచ్చి ఆలోచనలు రావు. మీరు బిగ్ బాస్ వరల్డ్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఏంటంటే మన మైండ్ సెట్ చెక్ చేయడం. స్వతహాగా ఎవరు దొంగ బుద్ధి రాదు. ఇట్ ఈజ్ యువర్ సర్కిల్. ఇప్పుడు వీళ్ళు అంటారు, వీడు తాగినాడు, అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఈ జీతంతో ఎంత పడతావు, ఎప్పుడో జాక్ పాట్ కొట్టరాదు, లైఫ్ సెట్ అయిపోద్ది అని 10 సార్లు అన్నప్పుడు, మన మైండ్ 4 బీర్లు పడ్డప్పుడు, 4 పెగ్గులు పడ్డప్పుడు బాగానే ఉంది. ఇది ఆయన కూడా లేడు, మనకు ఛాన్స్ ఉంది, అంతే కదా. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే ఏం చేసినా చట్టం నుండి తప్పించుకోలేవు. ఒక్క మాట చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కనబడే కెమెరాలు పెట్టింది సిటీలో, ఎక్కడైనా కొన్ని డార్క్ కెమెరాస్ కూడా ఉంటాయి, అవి స్పెషల్ ఇన్వెస్టిగేషన్లో వాడతారు. నేను చాలా కేసెస్, వీడు దొంగతనం చేస్తాడు, కెమెరా వలగొడతాడు, అది వేరే సీక్రెట్ కెమెరా రికార్డ్ అవుతుంది, మొత్తం అదంతా పెట్టి చూపెడతారు. నువ్వే అంటే నేను కాదు, నేను ఎక్కడ ఉంది ప్రూఫ్, నేను వలగొట్టినా కదా అంటాడు. ఆ పగలగొట్టే వీడియో కూడా మేము చూపెట్టాం చాలా సార్లు. ఇదేంటి అంటాడు, వాడు స్విచ్ ఆఫ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. అంటే వీళ్ళకి తెలుసుకోవాలి, ఎంతైనా తప్పించుకోలేవు. ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్లోనే ఉంటుంది అది, ఎన్ని రకాల క్రైమ్ జరుగుతుంది, మీరు ఎట్లెట్లా రెడీగా ఉండాలి. కొందరు చెప్పరు ఆపరేషన్, ఇంట్లో కూడా చెప్పరు పోలీసు వాళ్ళు, ఇంట్లో కూడా చెప్పరు. ఎక్కడ పోతున్నాడు రాత్రి, సినిమా అంటాడు, గోవా అంటాడు, కానీ ఏదో ఆపరేషన్ మీద వెళ్తాడు ఆయన. ఇంట్లో మొత్తం ఫ్రెండ్తో గోవా పార్టీకి వెళ్తున్నా, 2 రోజులు వస్తా అంటాడు. అంతే కదా, చాలా మీరు ఏది తీసుకున్నా కూడా క్లియర్. సో ఏంటంటే వీళ్ళు చెక్ చేసుకోవాలి, మనిషికి తెలియాలి. చదువుకున్న నేనైతే ఇప్పుడు అంటే చదువుకోమంట కొందరు, అంటే నా డిస్కషన్ అయితే చదువుకోవడం లేదంటే చదువుకోలేకపోతే బుద్ధి తెలుసుకోవాలా. కాకపోతే ఐఎమ్ సారీ టు సే, చదువుకున్న వాళ్ళందరూ బుద్ధిమంతులు కూడా అనలేను నేను. ఐఎమ్ సారీ, ఏవో నేర్చుకుంటున్నారు కానీ తిన్నింటి వాసాల టైపు చాలా కేసులు చూసినాం. రైట్. సో ఇది ఏంటంటే మనము ఎప్పుడైనా చెక్ చేసుకోవాలండి, ఆ ఓనర్ అయినా చెక్ చేయాలి. అందుకే నాకు కరెక్ట్ వాళ్ళు దొరకరు, కొద్ది రోజులు బాగానే ఉంటాడు, వాడిని ఎవడో వాడు మైండ్ ఖరాబ్ చేస్తాడు. ఆలోచించాలి.
నేను 8 ఏళ్ళు మెస్ వాడనుకున్నా, 10 లక్షల బడ్జెట్ ఉంటుంది నెలకి. నన్ను చాలామంది అన్నారు, కొద్దిగా తీసుకుంటే ఏమవుతుంది, అకౌంట్స్ ఉంటాయి, ఎక్కడో అక్కడ దొరుకుతాయి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు దొరుకుతా, లేకపోతే రిటైర్ అయిన తర్వాత దొరుకుతా, ఎప్పుడైనా దొరకడం మనని 1,00,000 కళ్ళు గమనిస్తుంటాయి. మనం అనుకుంటే ఎవరు తెలియనప్పుడు నేను నైటే తీసుకెళ్తా అని. మేము అట్లా చాలాసార్లు పట్టుకున్నాం, లారీలు మటీరియల్ కాలేజ్ నుండి వెళ్ళిపోతుంటే పట్టుకున్నాం. నైట్ 2 o'clock ఎవరు ఉండరు అనుకున్నాం, పట్టేసుకున్నాం. అంటే ఉండాలి, అంటే చదివినా చదవకపోయినా నీ లైఫ్కి ఒకటి పెట్టుకొని, నా గోల్ ఏంటిది, నా పరిస్థితి ఇది కాబట్టి ఇంతే కదా నా జీతం, దీన్ని ఎంత సేవ్ చేసుకోవాలి, ఎవరిని 10 మందిని అడగాలి. యూ షుడ్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ సమ్ వన్ వాట్ యూ వాంట్ టు బికమ్. రిచ్ మ్యాన్ కావాలంటే రిచ్ మ్యాన్తో ఫ్రెండ్షిప్ చేయకూడదు రోజు. ధీరుభాయ్ అంబానీ ఫస్ట్ జీతం 200 రూపాయలు తీసుకుపోయి స్టార్ హోటల్లో కాఫీ తాగిండంట. నెల జీతం 200 కాఫీ ఆ టైంలో. ఎందుకు అని అంటే నేను పెద్ద వాళ్ళతో కలవాలి, నన్ను కలవరు ఎక్కడ, వాళ్ళు వెళ్ళే హోటల్కి వెళ్ళి అక్కడ కాఫీ తాగుతున్నట్టు వాళ్ళ ముచ్చట్లు వింటా నేను. ఈయన అంటాడు నాకు టైర్ల కంపెనీ ప్రాజెక్ట్ వచ్చిందంటే, ఇటుకల కంపెనీ వచ్చింది కానీ నాకు ఇది ఎక్స్ట్రా అయిపోయింది అంటాడు. అప్పుడు ఈయన పోయి అడగొచ్చు, సార్ నేను చేస్తాను సార్ అని. యూ హ్యావ్ టు జాయిన్ విత్ ద పీపుల్ వాట్ యూ వాంట్ టు బికమ్. వీళ్ళు ఏం చేస్తారు అంటే అట్లాంటివి కాకుండా, కష్టపడేటోతో కాకుండా షార్ట్ కట్ ఉన్నతో ఫ్రెండ్షిప్ ఇస్తుంది. దాంట్లో ఇప్పుడు అనుభవించాలి. ప్లాన్ చేసుకోవాడు చెప్తాడు, డబ్బు దాచిపెట్టడం ఎట్లా చెప్తాడు. ఎంత సంపాదించడం గొప్ప కాదు మేడం, కొద్దిగా దాచిపెట్టాలి ఫ్యూచర్కి. ఎవడూ లేనప్పుడు నీ సీక్రెట్ అమౌంట్ పనికి రావాలి. ఇది తెలుసుకోకుండా మీరు ₹1,00,00,000 సంపాదించినా కూడా నాన్ సెన్స్. సూపర్ సార్, సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్.